వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి మురుకులు చేయబోతున్నాం. ఒక గ్లాస్ మినపప్పు వేసుకుందాం, కుక్కర్లో ఉడకబెట్టుకుందాం మెత్తగా. ఒక 4-5 విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఆల్రెడీ నేను కడిగి పెట్టిన, అందుకని అది అతుక్కుంటుంది కాబట్టి మెత్తగా అయిపోయింది. ఉడికింది, మంచిగా ఉడికిపోయింది. మిక్సీ పట్టుకుందాం. మిక్సీలో వేసుకుందాం. మంచిగా మెత్తగా రుబ్బుకోరావాలి. మంచిగా మెత్తగా రుబ్బుకొని వచ్చిన అది గిన్నెలో పోసుకుంటున్నాం. మొత్తం మెత్తగా రుబ్బాలి. చాలా బాగా వస్తుంది మురుకులు. ఇట్లా వేస్తే టేస్ట్ కూడా మస్తు వస్తుంది. ముసలోళ్ళు కూడా తినొచ్చు. గట్టిగా ఉండదు, మంచిగా క్రిస్పీగా ఉంటుంది. మినపప్పు వేసుకున్నాం. ఇప్పుడు అదే గ్లాస్లో 3 గ్లాసులు బియ్యం పిండి వేసుకోవాలి. కొలత 1 గ్లాస్ మినపప్పు అంటే 3 గ్లాసులు బియ్యం పిండి. 4 గ్లాసులు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇట్లయితే పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, బాగుంటుంది. ఇట్లా దీనికి కొలతలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వులు వేసుకుందాం. ఒక చిన్న గిన్నె అంత నిండా నువ్వులు వేస్తే బాగుంటుంది టేస్ట్, అందుకని నువ్వులు వేసిన. సరిపడా ఉప్పు వేసుకుందాం. ఓమ వేసుకుందాం. నలిపేసి వేయాలి ఓమ. కారం సరిపడా కారం వేసుకుందాం. మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలి. మీకు కొలత బట్టి చూపిస్తున్నా కాబట్టి నేను వేస్తున్నా. 4 స్పూన్లు వేసుకుంటున్నా. 4-5 అనుకోరాదు. మంచిగా కలపాలి. అన్నీ మొత్తం కలపాలి. పొడి పొడిగా ఉంటుంది. తర్వాత వేరే గిన్నెలు వేసి ఇట్లుంటుంది చూడండి. ఒక గిన్నెలోకి తీసుకుందాం. గిన్నెలోకి తీసుకొని మెత్తగా తడుపుకోవాలి. అప్పుడు మురుకులు బాగా వస్తుంది. ఒకటేసారి తడిపి పెట్టకూడదు, కొద్దిగా తడుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుందాం. మంచిగా వాటర్ పోసుకుందాం. అదే ఇట్లా తడిపి పెట్టుకున్నాం. మంచిగా మరీ లూజ్గా చేయకూడదు, మరీ ఇదిగా చేయకూడదు. చపాతీ పిండిలాగా మంచిగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది మురుకులు చేసేది తీసుకుందాం. దాంట్లో ఆల్రెడీ నూనె పోసి రాసి పెట్టిన, ఎంత కావాలో అంత పెట్టుకున్నాం. నేనైతే జాలితోటి పిండుతాను. నేను కడాయిలో పిండలేను, నేను జాలి పెట్టి దాని మీద పిండుతాను. నేను ఏదో ఇట్లా పిండుతాం. చిన్నగా 4 వస్తే ఒక దాంట్లో. ఇప్పుడు నూనె కాగిన నూనెలో వేద్దాం. కాగింది ఇప్పుడు నూనెలో వేద్దాం. అట్లా వేస్తే ఈజీగా పడిపోతుంది. ఒక్కొక్కటి చేసి నూనెలో వేయాలి. 4 వస్తే ఒక దాంట్లో. చాలా బాగుంటుంది. ముసలోళ్ళు కూడా తినొచ్చు. గట్టిగా ఉండదు, మెత్తగా చాలా క్రిస్పీగా ఉంటుంది. పిల్లలతో కూడా తినొచ్చు. టైంపాస్కి సాయంత్రం స్నాక్స్ లేదు అంటే ఇది చేసి పెడితే ఒక 4 రోజులు మంచిగా తినొచ్చు. వేగిందేమో చూద్దామండి. ఉల్టా వేద్దాం. కలర్ కూడా సూపర్ వచ్చింది. చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. మంచిగా వేగింది చూడండి. బుడగలు అనేది ఆగిపోవాలి, అప్పుడు వేగింది అన్నట్లు ఉంటుంది మురుకులు. ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఎంతో రుచికరమైన మురుకులు అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. టైంపాస్కి ఎప్పుడైనా సాయంత్రం పూట కొంతమంది చాయ్లో కూడా వేసుకొని తింటారు, కొంతమంది అట్లనే తింటారు. అయిపోయింది. ప్లేట్లోకి పెట్టుకుందాం. ఎలా ఉంది మురుకు చూడండి. ఇట్లా నొక్కంగానే అన్ని పొడిగా అయిపోతుంది. వేగినాయి మంచిగా. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.